కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రతిష్టాత్మకమైన ముద్రా రుణం పథకాన్ని ప్రారంభించింది. ఇది స్వయం ఉపాధి పథకం. చిన్న వ్యాపారాలు అదేవిధంగా స్టార్టప్ ప్రోత్సహించేందుకు ఈ రుణాలు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారాన్ని కూడా పురోభివృద్ధి చేసుకునేందుకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. ఈ రుణం ద్వారా మీరు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏప్రిల్ 8, 2015న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా కోట్లాది మంది యువత బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలను పొంది తమ జీవితాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రుణం ద్వారా గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ముద్రా రుణం అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న లోన్ కార్యక్రమం. ముద్రా రుణాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. 1 శిశు లోన్. ఈ స్కీమ్ ద్వారా 50,000 వరకు రుణం పొందవచ్చు. తద్వారా మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. 2వది కిషోర్ లోన్. 50,000 నుంచి 5 లక్షల వరకు ఈ రుణం వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుంది. తరుణ్ లోన్. 5 లక్షల నుంచి 20 లక్షల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఈ రుణం సహాయపడుతుంది. అలాగే పెద్ద స్థాయిలో వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. ఇక ముద్రా రుణం పొందడానికి కావలసిన అర్హతలు ఇవే. ముద్రా లోన్ పొందేందుకు ముందుగా మీరు భారతీయ పౌరులై ఉండాలి. అదేవిధంగా చిన్న వ్యాపార యజమానులు, స్టార్టప్ ప్రారంభించేవారు, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసేవారు, అదేవిధంగా ట్రేడింగ్ వ్యాపారం చేసేవారు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నవారు, సర్వీసెస్ రంగంలో ఉన్నవారు సైతం ఈ రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ బాగా ఉన్నవారు కూడా ఈ రుణం కోసం అప్లై చేసుకున్నట్లయితే మీకు రుణం లభించే అవకాశం ఉంటుంది. ఇక ముద్రా లోన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. ముద్రా రుణాల కోసం మీరు మీ సమీపంలోని ప్రభుత్వ బ్యాంకును సంప్రదించవచ్చు. లేదా ఏదైనా ఒక NBFC ప్రభుత్వ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి రుణ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రుణం అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ముద్రా రుణం పొందాలంటే SBI, PNB, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ బ్యాంకుల అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కూడా. మీరు ఒకవేళ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ నుంచి రుణం ఒకవేళ ఆమోదం పొందితే ఆ డబ్బు మీ అకౌంట్లో జమ అవుతుంది. ముద్రా రుణం అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు చూద్దాం. ముద్రా రుణం కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్ ప్లాన్ డాక్యుమెంట్, అలాగే వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్, GST నెంబర్ అవసరం అవుతాయి. ఇక ముద్రా రుణం తిరిగి ఎలా చెల్లించాలంటే ముద్రా రుణం తిరిగి చెల్లించడానికి 3 నుంచి 7 సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. ఇందుకోసం మీరు 8.50 నుంచి 12% వరకు వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒకవేళ 10 లక్షల రూపాయలు రుణం పొందినట్లయితే దీనిని తిరిగి చెల్లించడానికి 7 సంవత్సరాల కాల వ్యవధికి 10% వడ్డీ అనుకుంటే మీరు ప్రతి నెల కట్టాల్సిన EMI 16,600 రూపాయలు అవుతుంది. ముద్రా రుణం వల్ల కలిగే లాభాలు ఇవే. తాకట్టు లేకుండా మీరు రుణం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మద్దతు పలుకుతుంది. ఈ నేపథ్యంలో మీరు తక్కువ వడ్డీ రేటు చెల్లించవచ్చు. వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తక్కువ డాక్యుమెంటేషన్తో అప్లై చేసుకోవడానికి ఇది చక్కటి మార్గం అని చెప్పవచ్చు. ఇక ఈ స్కీమ్లో స్కామ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముద్రా రుణం కోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ వ్యక్తులను కానీ బ్రోకర్లు కానీ నమ్మకండి. కొంతమంది మోసగాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా సమాచారం కావాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్ళి సంప్రదించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.